28వ తారీఖు గ్యాస్ లీకేజ్ వల్ల వాళ్ళ కుటుంబం చాలా నష్టపోయింది. ఇద్దరు పిల్లల్ని కోల్పోయాడు, వాళ్ళ నాయనమ్మని కోల్పోయాడు. వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలకు కూడా విపరీతమైన గాయాలైతే వాళ్ళని హైదరాబాద్ లోపల హాస్పిటల్లో ఉంచడం జరిగింది. ఈ కుటుంబానికి దాతలు స్పందించి సహాయం చేయాలి. అలాగే ఆ గ్యాస్ లీకేజ్ అది వాచర్ లేకపోవడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన ఈ కుటుంబానికి తగిన న్యాయం జరిగేలాగా అందరూ చూడాలి. మిగతా దాతలు కూడా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు మిగతా దాతలు కూడా స్పందించి ఈ కుటుంబానికి తగిన న్యాయం జరిగేలాగా చూడాలి. అలాగే ఈ కుటుంబం ఇద్దరు పిల్లల్ని కోల్పోయింది. వాళ్ళ బాధనైతే మేము భర్తీ చేయలేం, కానీ మాకు తోచిన సహాయం మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మిగతా దాతలు కూడా స్పందించి సహాయం చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన శీలా సత్యనారాయణ రెడ్డి గారు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మరియు రామలింగేశ్వరరావు గారు, ఇక్కడ మండల కార్యదర్శి గారు, వీరు కూడా ఈ కుటుంబానికి తగిన న్యాయం, అక్బర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి తగిన న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కుటుంబానికి మాకు తోచిన సహాయం 10,000 రూపాయలని రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. మీ కొడుకులు అయితే మీ కొడుకులు వినోద్ ఎలాంటి కూడా నాకు తెలుసు, పర్సనల్ గా మా కుటుంబానికి తెలుసు. అందుకనే ఈ సహాయం తనకి ఎంతో కొంత మీకు చెప్తున్నాం కదా, అది వాడికి ఉపయోగపడితేనే ఈ 10,000తో మీరు ఏదో పెద్ద ఇదైతారని కాదమ్మా, కాకపోతే మీకు ఏదో మాకు తోచిన సహాయం అంతే. ఈ కంపెనీలు లాభాల కోసం అశ్రద్ధతోటి వాళ్ళు తయారు చేసి పంపినటువంటి గ్యాస్ ఫెయిల్ కావడం మూలానే ఇది జరిగింది. ఇట్లాంటి ప్రభుత్వాలు అట్లాంటి కంపెనీలను యాక్షన్ తీసుకొని పూర్తిగా ఇట్లాంటి కుటుంబాలకి ఆర్థిక సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం, మీకు అందుబాటులోనే ఉంటారు సార్ వాళ్ళు. ఏంటంటే అండి, వాడు అప్పుడే చేసేది నలుగురిని బతికించుకుంటూ ఇప్పుడు దాకా వచ్చేసిండు. ఇప్పుడు వాడే మళ్ళీ మనసు ఎక్కే టైం వచ్చేసింది అనమాట. జాతకం ఏంటంటే ఎవరు చెప్పలేము దాని గురించి, ఎందుకంటే వాడు మొహం వాడిది కానే కాదు అసలు. అది అట్లానే సార్ మీరు కూడా కొంచెం పైకి పంపించే అవకాశం లీక్ కావడం అనేది వాళ్ళు కంపెనీ తరఫున ఖచ్చితంగా సరి అయిన డిమాండ్ తరఫున పార్టీ తీసుకుంటుంది. వాళ్ళు కూడా దాని మీద చర్య తీసుకొని ఇన్సూరెన్స్ ఎంత వస్తే అంత క్లెయిమ్ చేయాలి. భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరికి కూడా ఇలాంటిది జరగకుండా కూడా కంపెనీ ఎందుకంటే అండి తాడు పుట్టిన పిల్లలు కవర్ ఫోటోలో ఉన్నారు మీరు కూడా